अनुभव 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 परिमళం जीवन सौरभं अनुभव परिमళం जीवन सौरभं अनुभव अनुभव. అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు అనుభవ్ 2.0 వయోధికుల తెలుగు పాడ్కాస్ట్ సిరీస్ జీవన సౌరభం. భారత ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఆధ్వర్యంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ ఇంకా మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్ ద్వారా హెరిటేజ్ ఫౌండేషన్ హైదరాబాద్ సహసమర్పణలో అనుభవ్ 2.0 తెలుగు పాడ్కాస్ట్ సిరీస్ జీవన సౌరభం ఈ ప్రాజెక్టు రూపశిల్పి డాక్టర్ ఆర్ శ్రీధర్, సహకారం ఆశీష్ తివారీ, పూజా బురాడా, సాయి సుధా, కౌసల్య. మీరు వింటున్నారు అనుభవ్ 2.0 వయోధికుల పాడ్కాస్ట్ సిరీస్ జీవన సౌరభం. మీకు వినిపిస్తున్నది వేమూరి సాధన. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీమతి శైలజా సుమన్, సహకారం శ్రీ తిరుపతి. మారుతున్న జీవన శైలికి అనుగుణంగా మన ఆహార విహారాల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ మార్పులు మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి కూడా. వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక అనారోగ్యం బారిన పడుతూనే ఉన్నారు. ముఖ్యంగా పెద్ద వయసు వారిలో వచ్చే ఆరోగ్య సమస్యల పట్ల తగినంత శ్రద్ధ, జాగ్రత్త తీసుకుంటే వారు ఎటువంటి అనారోగ్యం బారిన పడకుండా సాఫీగా జీవించగలుగుతారు. గత 40 ఏళ్లుగా హైదరాబాదులో వైద్య వృత్తి కొనసాగిస్తూ ప్రస్తుతం జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్లో జేరియాట్రిక్ స్పెషలిస్ట్గా పనిచేస్తున్న డాక్టర్ వసంత్ కుమార్ గారు ఈ విషయంలో మనకేం చెబుతారో తెలుసుకుందాం. అందరికీ నమస్తే. ఈరోజు నేను మీ అందరి ఎల్డర్స్తో కాసేపు ఆరోగ్యాల గురించి, ఏ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి, ముందు మనం ఆరోగ్యంగా ఉండాలి, సమస్యలు రాకుండా ఎలా ఉండాలని కొన్ని విషయాలు మీతో మాట్లాడదాం అనుకున్నాను. మీకు చాలామంది తెలుసు అనుకుంటాను, ఇప్పుడు దాదాపు మన ఇండియాలో 60-65 సంవత్సరాలు పైబడిన వాళ్ళు 20% వరకు ఉన్నారు. ఇంకా రాను ఆ సంఖ్య పెరుగుతుంది కూడా. సో కాబట్టి ఎల్డర్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏరియా ప్రపంచంలో ఎక్కడైనా, మన దేశంలో కూడా. ఎందుకంటే వాళ్ళకు కొన్ని ప్రత్యేకమైన అవకాశాలు కల్పించాలి, కొన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి, ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వాళ్ళతో మాట్లాడుతుండాలి. ఇవన్నీ ఇంపార్టెంట్. సో ముఖ్యంగా మనం ఇప్పుడు మాట్లాడేది కామన్గా ఏమేంటి ఆరోగ్యపరంగా ఏమేమి సమస్యలు ఉంటాయి పెద్దవాళ్ళకి అని మనం ఆలోచిస్తే, ముఖ్యంగా ఇప్పుడు ఈ రోజుల్లో మీకు తెలుసు డయాబెటీసు, హై బ్లడ్ ప్రెషరు, హార్ట్ జబ్బులు ఇట్లాంటివి కామన్గా చిన్న వయసులోనే వస్తున్నాయి. పెద్ద వయసు వాళ్ళకి ఇప్పుడు 65 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మీరు చూస్తే దాదాపు ఒక 30-40% వాళ్ళకి ఈజీగా ఈ జబ్బుల్లో ఏదన్నా ఒకటి కానీ 2 కానీ ఉండొచ్చు. ముఖ్యంగా మనకు ఒక డయాబెటీస్ కానీ హై బీపీ కానీ ఉన్నప్పుడు దాని జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడప్పుడు షుగర్ టెస్ట్ చేసుకోవటం, మందులు వాడటం చాలా ఇంపార్టెంట్. రెండవది, మందులు వాడటము, టెస్టులు చేసుకోవడంతో పాటు ఆహార నియమాలు కూడా చాలా అవసరం. ఈ షుగర్ ట్యాబ్లెట్లు, కొన్ని ట్యాబ్లెట్లు షుగర్ని లో చేస్తాయి మనం టైంకి తినకపోతే. మామూలుగా అట్లాంటి మందులు అవాయిడ్ చేయడమే బెటరు. అది మనం డాక్టర్ని అడగాలి. వాడుతున్న సమక్షంలో ఆహారం మధ్యలో టైంకి తీసుకోవటం కొద్దిగా అనేది ఇంపార్టెంట్ మనకి. అదేవిధంగా బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు బీపీ ట్యాబ్లెట్ వేసుకోవాలి. అప్పుడప్పుడు బీపీ చెక్ చేసుకోవాలి. సాల్ట్ తక్కువ, జనరల్గా సాల్ట్ తక్కువ తిని పచ్చళ్ళు అవి తినకుండా ఉంటేనే మంచిది. హార్ట్కి మంచిది, బీపీకి మంచిది. ఇవన్నీ కాకుండా సంవత్సరానికి ఒకసారి కాస్త పరీక్షలు చేసుకోవటం, ఏదైనా సమస్యలు ఉన్నాయా అని చూసుకోవటం మంచిదే. సో ముఖ్యంగా ఏంటంటే మనం పాజిటివ్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, నలుగురితో కలిసిమెలిసి ఉండటం, మనం ఒకళ్ళతో ఒకళ్ళ మాట్లాడుకోవటం, మన మంచి చెడులు వాళ్ళందరితో మనం పంచుకోవటం వల్ల మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, సంతోషంగా కూడా ఉంటుంది. దాంతోపాటు నిద్ర కూడా కాస్త ఆరోగ్యకరంగా మంచిగా నిద్ర వస్తే మంచిది. ఇదే విధంగా మగవాళ్ళలో ప్రాస్టేట్ ప్రాబ్లం అనేది కూడా పెద్దవాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. దానివల్ల
ఒక్కోసారి రాత్రిపూట ఎక్కువ సార్లు లేవాల్సి వస్తుంది. అట్లాంటివి ఉన్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేసి ఏదైనా ట్యాబ్లెట్ వాడుకోవచ్చు మనం. అదేవిధంగా ఆడవారి లోపల కొద్దిగా సమస్యలు కొన్ని డిఫరెంట్గా ఉంటాయి. ఒక్కటి చెప్పాలంటే ఈ రోజుల్లో క్యాన్సర్ జబ్బులు ఎక్కువయ్యాయి మామూలుగా అన్ని వయసు వాళ్ళకి. అదేవిధంగా పెద్దవాళ్ళు కాస్త అప్పుడప్పుడు క్యాన్సర్ స్క్రీనింగ్ లాంటిది చేసుకోవటం అనేది మంచిది. ముఖ్యంగా క్యాన్సర్ లోపల ఇప్పుడు మగవాళ్ళకైతే ప్రాస్టేటు, లంగ్ వీటిల్లో ఎక్కువగా చూస్తుంటాము. ఆడవాళ్ళల్లో యూట్రస్, బ్రెస్ట్ ఇట్లాంటివి. సో దాని గురించి మనం ఏం భయపడకూడదు, కానీ అప్పుడప్పుడు పరీక్ష చేసుకుంటాం క్షేమం అన్నమాట. అదంతా కాక ఈ రోజుల్లో ఈ వయసులో ఉన్న వాళ్ళని కొద్దిగా మనం జాగ్రత్తగా ఉండాలి. మనం తినే పద్ధతి కావచ్చు, లేకపోతే మన పరిసరాలు కావచ్చు. ముఖ్యంగా ఈ వైరల్ ఫీవర్స్ ఇవన్నీ సీజన్లో వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మనం ఎవరికైనా వేరే వాళ్ళకు ఉంటే వాళ్ళకి కాస్త దూరంగా ఉండాలి. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, అది పెద్దవాళ్ళల్లో ఒక్కోసారి అది కంటిన్యూ అయ్యి దగ్గు కింద మారి జ్వరం వచ్చి కొన్ని సమస్యలు వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉంటేనే మంచిది. అట్లాంటి జాగ్రత్తలు ముఖ్యంగా తీసుకోవాలి. ఆహారంలో కానీ ఈ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి కాస్త దూరంగా ఉండటం కానీ, మందులన్నీ మనం వాడాల్సిన మందులు జాగ్రత్తగా వాడుకోవాలి. ఇవి ఇంపార్టెంట్ అన్నమాట. ఏదున్నా కూడా మనం పాజిటివ్గా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఈ మూడు ఉన్నప్పుడు మనకి హెల్త్ సమస్యలు మనల్ని ఏమి పెద్దగా ప్రాబ్లం క్రియేట్ చేయవు, జాగ్రత్తలు తప్పవు. సో ఇదంతా బ్యాలెన్సింగ్. మీ అందరికీ తెలుసు, పెద్దవాళ్ళు మీకు విజ్డమ్ ఉంది. మీరు ఎన్నో అంటే మన జీవితంలో ఎన్నో సమస్యలు చూశారు, మంచి చెడు. సో అదేవిధంగా మనం కాన్ఫిడెంట్గా కూడా ఉండాలి. ఇంకొకటి ముఖ్యంగా మనం సాటిస్ఫైడ్గా ఉండాలి. మనం ఈ వయసులో గొంతెమ్మ కోరికలు కోరుకోలేము. మనం చేయగలిగిన ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి. అది కొద్ది దూరం నడవటం కావచ్చు, కాళ్ళు చేతులు ఎక్సర్సైజ్ చేసుకోవటం. చాలామంది పెద్దవాళ్ళు నడవటం కొద్దిగా ఇబ్బంది పడతారు. వాళ్ళు ఇంట్లోనే రూమ్లోనే కూర్చొని కాళ్ళు చేతులు ఆడిపెట్టడం, సింపుల్ చేసుకోవటం కూడా చాలా అవసరం. నడిచేవాళ్ళు తప్పనిసరిగా నడవాలి. నడిచినప్పుడు మీరు చేతులు కూడా ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండాలి. ఆహారం లోపల కాస్త ప్రోటీన్ ఉన్న పదార్థం తీసుకుంటే మంచిది. షుగర్ ఉన్నా లేకపోయినా షుగర్ ఐటమ్స్ ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేయండి. కూరలు, ఆకుకూరలు, పప్పు అట్లాంటివి ఎక్కువ తీసుకోండి. ఏదో ఒక పండు రోజు 1-2 రకాల పండ్లు తినటం మనకు మంచిది. శుభ్రంగా కడుక్కొని తినాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఆనందంగా ఉండాలి. మీ ఆరోగ్యం మీరు చూసుకోండి. మీరు చాలా ఆరోగ్యకరంగా లాంగ్ లైఫ్ లీడ్ చేస్తారని హోప్ చేసుకుంటూ నేను మీ అందరి దగ్గర నుంచి ఇవాళ గుడ్ బై చెప్తున్నాను. థ్యాంక్ యూ. పెద్ద వయసు వారిలో వచ్చే ఆరోగ్య సమస్యల పట్ల ఎటువంటి శ్రద్ధ, జాగ్రత్త తీసుకోవాలో జూబ్లీ హిల్స్లోని అపోలో హాస్పిటల్లో పనిచేస్తున్న జేరియాట్రిక్ స్పెషలిస్ట్ డాక్టర్ వసంత్ కుమార్ గారు చెప్పింది విన్నారు కదా. మరి అందరం ఆచరిద్దాం. అనుభవ పరిమళం జీవన సౌరభం. అనుభవ పరిమళం జీవన సౌరభం. సీనియర్ సిటిజన్లకు సంబంధించి ఏదైనా సహాయం కోసం పనివేళ్లలో 14567 గుర్తుంచుకోండి. 14567 ఈ ఎల్డర్ లైన్ హెల్ప్ లైన్ను సంప్రదించండి. ధన్యవాదాలు.